హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఇంట్లో ఉన్న సింక్స్ అనేవి వాటర్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ప్లంబర్ని పిలుస్తూ ఉంటాం కదా. ప్లంబర్ని పిలవకుండా చక్కగా ప్లంబర్ చెప్పిన సీక్రెట్ అనమాట ఇది. అంటే వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూశాను కాబట్టి ఈ టిప్ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా అండి. మనం ఏంటంటే ఒక్కొక్కసారి సింక్ బ్లాక్ అయిపోయినప్పుడు అయ్యో సింక్ బ్లాక్ అయిపోయింది కానీ కంగారు పడిపోయి మనం ఎమ్మటే ప్లంబర్ని అలా పిలుస్తూ ఉంటాము. అలా పిలవకుండా చక్కగా నేను ఇప్పుడు ఈ టిప్ని ఫాలో చేస్తూ మీకు చేస్తానన్నమాట. వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఇంట్లో ఉండే సాల్ట్ ఉంటుంది కదా, ఇది రాళ్ళుప్పు. ఈ రాళ్ళుప్పు అనేది అయితే మనకి కంపల్సరీ అవసరం అండి సింక్ క్లీన్ చేయడానికి. అంటే ఇది రాళ్ళుప్పు అనేది సింక్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు చూసారా, ఇది సింక్ అనేది ఎంత బ్లాక్ అయిపోయిందో, అంటే వాటర్ వెళ్ళట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. అయితే ఇప్పుడు దీన్ని నేను ప్లంబర్ని పిలిస్తే ఏం చేశాడంటే దీంట్లో ఇలా క్యాప్ తీసాడనమాట. అంటే నేను ఫస్ట్ సారి చేయించినప్పుడు అప్పుడు నేను చూశాను. ఇప్పుడు ఇట్లా సింక్లో ఉన్నదంతా కూడా ఇట్లా నీట్గా ఒకసారి నేనైతే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంకా మన ఇంట్లో పని మనుషులు ఉంటే మాత్రం ఇంకా లోపల ఎంత మనం అంటే ఏంటంటే జాగ్రత్తగా చేసుకుంటాము. అదే మన పని మనుషులు ఉన్నారనుకోండి, మనం చూడకపోయినా వాళ్ళు ఏంటంటే అన్ని చెత్త చెదారం అంతా కూడా ఇందులో పోసేస్తారనమాట. దానివల్ల ఏంటంటే మనకి సింక్ అనేది చాలా వరకు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్లంబర్ని పిలిచినప్పుడు ఏమైందంటే ఇట్లనే రాళ్ళు ఉప్పు వేసారనమాట. ఫస్ట్ దీంట్లో హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ దగ్గర రాళ్ళు ఉప్పునైతే వేసారనమాట హోల్స్లలో. అలా వేసిన తర్వాత ఏంటంటే మనకి హాట్ వాటర్ అనేది చాలామంది వేస్తూ ఉంటారు కదండి. అలా ఏమీ అవసరం లేదు. హాట్ వాటర్ లేకుండా మన ఇంట్లో ట్యాప్ వాటర్ ఉంటాయి కదా, ట్యాప్ వాటర్ని ఏంటంటే చల్లటి నీళ్ళు గట్టిగా స్పీడ్ మీద వదిలేయాలన్నమాట. స్పీడ్ మీద వదిలితే కొంచెం ఏంటంటే మీరు హాట్ వాటర్ని కూడా వేసుకోండి. హాట్ వాటర్ వేస్తే ఏంటంటే లోపల ఇంకేదన్నా ఉన్నా సరే అంత లోపల వెళ్ళిపోతుంది అనమాట. నేనేం చేశానంటే ట్యాప్ వాటరు స్పీడ్గా వదిలాడనమాట ఆయన. స్పీడ్గా వదలడం వల్ల ఏమవుతుందంటే ఈ రాళ్ళు ఉప్పు ఉన్నదంతా కూడా లోపల మొత్తం క్లీన్ అయిపోయింది. తర్వాత ఏం చేశారంటే కొద్దిసేపు ఇదేంటంటే మన ఇంట్లో ఉంటుంది కదండి వంట సోడా, ఈ వంట సోడాని ఈ హోల్స్లో వేశారనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అండి. ఎందుకంటే నేను చాలామంది దగ్గర ఈ ప్రాబ్లమ్స్ చూశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. నాకేంటంటే మొన్న సింక్ మొత్తం బ్లాక్ అయిపోయింది, దానివల్ల నేను పిలవడం జరిగిందనమాట. ఏం లేదండి, వచ్చి ఇలాగే చేశాడనమాట ఆయన ప్లంబరు. ఇలా చేసి దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండాడనమాట. నా దగ్గర ఏంటంటే లెమన్స్ అయిపోయాయండి. ఒక్క లెమన్ అది కూడా ఉంటే దాన్ని ఇలా పిండానమాట అంతా. చూడండి, ఇట్లా పిండాను మొత్తం. ఇట్లా దాని మీద పిండిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి లోపల ఏమన్నా ఉన్నా సరే అంతా కూడా పోతుంది కదా. అలా పోయిన తర్వాత ఏం చేశారంటే చక్కగా ఇదంతా కూడా ఇట్లా లెమన్ అంత జ్యూస్ అంతా కూడా దాని మీద పడేటట్టుగా ఇట్లా పిండేసుకున్నాడు అనమాట. ఏదో కంగారు పడిపోయి సింకు బ్లాక్ అయిపోగానే మనం అమ్మో ఇది పోవట్లేదు కదా, ఇది ఎట్లా, అసలు ఇది ఏమైంది అనేసి మనం ప్లంబర్ని పిలుస్తూ ఉంటాం. అలా చేయకుండా చక్కగా ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 10-20 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ని ఫోర్స్ మీద వదిలాడనమాట. ఇట్లా వదలగానే ఏమైందంటే చక్కగా లోపల ఉన్నదంతా కూడా పోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో సింకు, చాలా నీట్గా అనిపించింది నాకైతే. దీనివల్ల ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న ఏమీ లేవండి, వాళ్ళు తెచ్చుకున్నది అసలు ఏమీ లేదు. మన లెమన్ నేనే ఇచ్చాను, అలాగే హాట్ వాటరు అన్నీ నేనే ఇచ్చాను. దానివల్ల ఆయన ఓన్లీ సాల్ట్ అలాగే బేకింగ్ సోడాతోటే సింక్ అంతా కూడా క్లీన్ చేశాడనమాట. ఇప్పుడు చాలా నీట్గా అయితే వచ్చింది సింకు. నేను అనుకున్నాను ఓర్ని ఇంతేనా, ఇంకా ఇది మనమే నెక్స్ట్ టైం చేసుకుంటే పోతుంది కదా అనేసి అనుకున్నాను. అలాగే నాకు ఇప్పుడు తెలిసిందనమాట. మళ్ళీ నాకు ఒకసారి ఇలాగే అయింది, అందుకని నేను మీకు కూడా చూపిస్తున్నాను. లోపలంతా కూడా చూపించిన తర్వాత ఏంటంటే బయట అంతా కూడా నీట్గా కడుగేస్తున్నాను అనమాట. లోపల
మనకెంత ఏది పేరుకుపోయినా సరే మనం క్లీన్ చేసుకోవడం వల్లనే ఉంటుందండి. అంటే నేనేంటంటే ప్లంబరు ఆయన చేస్తా ఉంటే నేను దగ్గరుండి చూశాను. ఓ ఇంత ఈజీనా, అంతేనా, ఈయన నేను ఇంత దగ్గర ఎందుకు ఇది ఇంతకే పిలిచానా అన్నట్టు అనిపించిందనమాట నాకు. నేనైతే చక్కగా ఇట్లా ఆయన చేసిన పద్ధతిలోనే నేను చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను సింకు. అలా చేయటం వల్ల సింక్ అయితే కొత్త దానిలా మెరిసిపోయింది. వాటర్ కూడా ఎంత ప్రెజర్ మీద వెళ్తున్నాయి చూసారా, అసలు ఎంత స్పీడ్గా వెళ్ళాయి అంటే వాటరు చాలా స్పీడ్గా వెళ్ళాయి ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే మన ఇంట్లో సింక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఏదో కొంచెం చిక్కి గింత బ్లాక్ అయిపోగానే మనం ఏంటంటే ప్లంబర్ని పిలుస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చి చేసేది కూడా ఇదేనండి. అసలు నేనైతే చూడండి ఎంత నీట్గా చేసుకున్నాను, చాలా నీట్గా అయితే వచ్చేసింది. చూడండి అద్దంలా మెరిసిపోతుంది అనమాట సింకు. నేనేం చేశానంటే ఇంట్లో బేసన్ పౌడర్ ఉంటుంది కదండి, సబీనా పౌడరు, ఆ సబీనా పౌడర్తో మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేసి లోపల అయితే మనకు అసలు ఎక్కడ కూడా ఏమీ లేదు. చూడండి అంత నీట్గా వచ్చేసింది అనమాట సింకు, చాలా తెల్లగా వచ్చింది. ఎవరమైనా సరే ఏంటంటే సింక్ నీట్గా ఉండాలని అనుకుంటాం కదా ఎవరమైనా సరే. చూడండి ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి దోమలు కానీ ఈగలు కానీ ఏమి ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్గా చేసుకున్నాం అనుకో, సింక్ అనేది కూడా మనకి అసలు ఎప్పుడు కూడా బ్లాక్ అవ్వదు. వాటర్ చూడండి ఎంత ప్రెజర్ మీద వెళ్తున్నాయో. అంటే దీనివల్ల మనకి ఏం కావాలి అంటే ఓన్లీ సాల్ట్, బేకింగ్ సోడా, ఒక లెమన్, హాట్ వాటర్ లేకపోయినా ఇట్లా కూల్ వాటర్తోని చాలా ప్రెజర్గా ఇప్పుకోవాలన్నమాట వాటర్. అలా ఇప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేవి మనకి లోపల పైప్ అంతా దాన్ని కూడా క్లీన్ చేస్తాయి. ఆ వాటర్ అనేది కింద వరకు వెళ్తాయి కాబట్టి సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం వంటగదిలో ఉన్న ప్రతి లేడీస్కి ఏంటంటే సింక్ కొంచెం బ్లాక్ అయిపోగానే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, పని చేయబుద్ధి కాదు. ఆ వాటర్ అనేవి బ్లాక్ అయిపోతున్నప్పుడు మనకి చాలా చిరాకుగా ఉంటుందండి. మనకేంటంటే కిచెన్లో ఉన్నప్పుడు మనకి పనులన్నీ అంతా కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట. అంటే మనకి ఏది పని చేసేటప్పుడు ఏది కూడా అడ్డం అనేది రాకూడదు. అలా వచ్చింది అంటే మాత్రం మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా చక్కగా ఎప్పటికప్పుడు నీట్గా ఈ విధంగా సింక్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. అలాగే నేను దీన్ని కూడా ఇలాగే వాష్ చేశానండి. మనం బ్రష్కి వాడతాం కదా మార్నింగ్, ఆ టైంలో కూడా నేను ఈ సింక్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా వాష్ బేసిన్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సింక్నైనా సరే మనం ఈజీగా ఈ చిన్న టిప్పుతోని మీరు ట్రై చేశారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఏది కూడా ప్లంబర్ని పిలవాల్సిన అవసరం లేదు. నచ్చితే ఒక లైక్